హలో అందరికీ. ఈరోజు 3 స్పెషల్ ఐటమ్స్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ అండ్ లివర్ ఫ్రై. ఫస్ట్ వచ్చేసి బగారా రైస్ చేసుకుందాము. బగారా రైస్కి ఆయిల్ కొంచెం వేడైందో లేదా ఏలు పెట్టి చూడకుండా పైన చేయి పెట్టి చూడండి. కొంచెం వేడొచ్చిందంటే ఆ గిన్నె వేడైనట్టే. తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ అట్లా వేసుకోండి, ఎందుకంటే చికెన్లో వేసుకుంటాం కాబట్టి బగారాలో ఎక్కువ అవసరం లేదు. ఇంకా బగారాలో దాల్చిన చెక్క, ఇలాచి, బగారా ఐటమ్స్ అనేవి వేసి తర్వాత పచ్చిమిర్చి వేసి అవి మంచిగా గోలిన తర్వాత క్యారెట్ ఇంకా ఆనియన్స్ వేయాలి. పుదీనా, కొత్తిమీర అనేది తర్వాత వేయాలి, ఎందుకంటే అవి ఆకులు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి వేయొద్దు. ఇవి బగారా, క్యారెట్ ఇంకా ఆనియన్ ఇవి మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసుకోవాలి. అవి కొంచెం మక్కేలోపు మనం రైస్ కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక్కోసారి ఇట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. రైస్ వచ్చేసి నేను చేతి గీతల వరకు నేను అందాజ పెట్టుకుంటాను. మీకు గ్లాస్ ఏమంటారు కౌంటింగ్ అనేది తెలిస్తే మీరు కౌంటింగ్ లెక్క పెట్టుకోవచ్చు. కడిగిన తర్వాతనే పెట్టుకోవాలి వాటర్. మళ్ళీ మనం రైస్ అందులో వేసిన తర్వాత వాటర్ పెట్టడానికి ఉండదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. నేను కరెక్ట్ గీతల వరకు పెట్టుకున్నా కాబట్టి నేను అవే వాటర్ ఫస్ట్ రైస్ వేసి మిక్స్ చేయాలి. డైరెక్ట్ వాటర్ కుక్ అయ్యేటప్పుడు వేస్తే మనకి రైస్ అనేది కరెక్ట్గా పుల్లగా కాదు. రైస్ వేసి తర్వాత కలిపిన తర్వాత నేను ఎంత గీతల వరకు తీసుకున్న వాటర్ అందులో పోసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మీరు కొంచెం పట్టుకొని చూడండి. కొంచెం పలుకులాగా ఉంది అంటే వాటర్ కొద్దిగా నార్మల్ ఒక 50% 70% వాటర్ ఉంది అంటే గ్యాస్ సిమ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. నేను అందాజ పెట్టుకున్నా కాబట్టి నాకు గంజం పాల్సిన అవసరం కూడా లేదు. మేబీ ఒకవేళ మీకు ఎక్కువ అయింది అనుకుంటే అవి ఒక గిన్నెలో వాటర్ వంపేసుకొని చికెన్లో గ్రేవీలాగా ఆ వాటర్ చికెన్లో యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్లో కూడా సేమ్ 2 స్పూన్స్ కొంచెం మాత్రమే ఆయిల్ వేసాను నేను. అందులో సేమ్ బగారా, పుదీనా కాదు పచ్చిమిర్చి, బగారా, దాల్చిన చెక్క అవి వేసి కొంచెం కరివేపాకు వేసేయాలి. నేను బగారాలో కరివేపాకు వేయలేదు, యాక్చువల్గా మాకు నచ్చదు కాబట్టి ఎక్కువ వేయలేదు రైస్లోకి. మీకు కావాలంటే రైస్లో వేసుకోవచ్చు, కర్రీలో మాత్రం కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత మన బగారా మిక్సింగ్ కానీ పౌడర్ వస్తుంది, బాక్స్ ఒకటి వస్తుంది, దాల్చిన చెక్క అది మొత్తం కలిపి వస్తుంది. దాన్ని పౌడర్ చేసిన పౌడర్ నేను వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత అవి కొంచెం మక్కేంత వరకు పక్కన పెట్టి ఈ లోపు కోడికి దెబ్బ తగిలిందంట కొంచెం పసుపు రాద్దాము యాంటీబయాటిక్ కోసము. పసుపు రాసి మంచిగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ మొత్తం వేసుకోవాలి. తర్వాత ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30% వాటర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇంకా ఏమీ వేయకూడదు. కొంచెం వాటరీగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బగారాలో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి చికెన్లో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. హాఫ్ స్పూన్ వేసినా చాలా సరిపోతుంది. వేసుకున్న తర్వాత కొంచెం వాటరీగా చిక్కగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మ్యాక్సిమం ఒక 60% వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితోనే చికెన్ని మొత్తం కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనం కారం, నేను కొనుక్కొచ్చిన కారం, పట్టించిన కారం అయితే మీరు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొనుక్కొచ్చింది కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు తక్కువ వేసుకుంటే సరిపోతుంది మీ స్పైసీకి తగ్గట్టు. నెక్స్ట్ వచ్చేసి నేను లివర్ ఫ్రై చేస్తాను కాబట్టి చికెన్ అనేది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి చికెన్ గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. ఆ వాటర్ కొంచెం కుక్ అవుతుంటే అందులో కొంచెం పచ్చి ధనియాల పొడి ఇంకా గరం మసాలా లాస్ట్లో యాడ్ చేస్తాను. దానికంటే ముందు ఇందాక పట్టి ఉంచింది మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా యాడ్ చేసి లాస్ట్లో గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ దగ్గర అయిన తర్వాత గ్రేవీ లాగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై, మై ఫేవరెట్ లివర్ ఫ్రై పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఇది లివర్ ఫ్రై వచ్చేసి మనం ఎక్కువసేపు కుక్ చేయొద్దు, ఎందుకంటే లివర్ అనేది మొత్తము కడాయికే అడుగంటిపోతే లివరే ఉండదు, ఓన్లీ గుండెకాయలు మాత్రమే ఉంటుంది. ఇది ఒక 10 minutes మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. సేమ్ ఇది పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఇవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ముందు ఒక 5 minutes ముందు దానికంటే ముందు కుక్ చేసుకోవాలి. కొంచెం వాటరీ లాగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని
తర్వాత చిల్లీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, సాల్ట్, ఇవి 3 ఒకేసారి వేయాలి. ఫస్ట్ చికెన్లో నేను కారం వేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేశాను. కానీ ఇందులో ఫస్టే చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్ 3 ఒకటేసారి వేయాలి. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు మనం కుక్ చేయం కాబట్టి కారం కూడా తొందరగా ఫ్రై కాబట్టి తొందరగా మక్కిపోతుంది, కడాయికి కూడా అడుగంటుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా చిల్లీ పౌడర్, గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మీరు గ్యాస్ ఆఫ్ చేయడానికి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు చాలా స్పెషల్ చేయాలని అసలు యాక్చువల్గా ఓన్లీ చికెన్ కర్రీ అనుకున్నాము. కొంచెం ఎందుకో మా వారికి లివర్ ఫ్రై అంటే చాలా ఫేవరెట్, తినాలని అనుకున్నారు. సరే ఓకే, ఇంకా లివర్ ఫ్రై చేసిన తర్వాత వైట్ రైస్ ఏం బాగుంటుంది, ఇంకా బగారా రైస్ చేద్దామని చేసేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ రైతా ప్రిపేర్ చేస్తున్నా. రైతాలో నేను ఎక్కువ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేయాలి కాబట్టి మేము ఎక్కువ దానికి లైక్ చేయం కాబట్టి మేము జస్ట్ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకున్నాం. మీకు కావాలంటే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామా. ఫస్ట్ మా ఇంట్లో స్పెషల్ అని చెప్పాలా నేను, బగారా రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. రైస్ మాత్రం మొత్తం పుల్లలుగా అయిపోయింది. నేను కరెక్ట్ క్వాంటిటీ వాటర్ కూడా తీసుకున్నా కాబట్టి కరెక్ట్గా వచ్చింది. బగారా రైస్ మంచిగా నేను ఓన్లీ నార్మల్ రైసే తీసుకున్నా కూడా మంచిగా పుల్లలుగా అయింది. రైస్ కూడా చాలా బాగా అయింది. వాటర్ ఎప్పుడైనా కరెక్ట్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ గ్రేవీ కూడా ఎక్కువ వాటరీగా లేకుండా చాలా చిక్కగా బాగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లివర్ ఫ్రై వేసేసుకుంటున్నాను నేను. నాకు చాలా ఇష్టం లివర్ ఫ్రై అంటే, అందుకని ఇంకా ఓకే చేసేసుకుందామని ఒకటే రోజు 3 వంటలు పెట్టేశాను నేను. ఇంకా టేస్ట్ చూద్దాం. సూపర్ వచ్చింది. అసలు ఎంత అంటే ఎట్లా కుదురుతుందో లేదో అంటే కొంచెం టెన్షన్లో ఒకటేసారి చేసేసి ఉండే, కుదురుతుందో లేదో అనుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫినిషింగ్ టచ్ చేద్దాం. పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి. పెరుగు ఉంటేనే ఆ ఫుడ్ అనేది కంప్లీట్ అయినట్టు. నాకైతే చాలా సో పెరుగు వేసేసుకున్నాను. మీకు ఎవరికైనా పెరుగులో చికెన్ యాడ్ చేసుకొని తినే అలవాటు ఉందా? జస్ట్ ఒక్కసారి ఎప్పుడు తినే వాళ్ళైతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్లో ఇంకా పెరుగు. అందుకే 2 పీసెస్ వేసుకున్నాను. చాలా ఇష్టం నాకు. ఫైనల్గా అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. కర్రీస్ అండ్ బగారా రైస్ కూడా మీరు ట్రై చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, బాయ్.